2014 లో ఆవిడ కీ డెసిషన్ తీసుకుంది. వీడియో ఉంది. నిమిషా ప్రియా అనే వ్యక్తి 1989 లో పుట్టారు. కేరళలో. ఆవిడంత బ్రైట్ స్టూడెంట్ ఏం కాదు, కానీ నేను జీవితంలో కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి, నా ఫ్యామిలీని నేను చూసుకోవాలనే థాట్ ప్రాసెస్ లో ఆవిడ ఏమైనా వెళ్ళారు. ఆవిడ కేరళలో ఉండే 2014 లో ఆవిడ కీ డెసిషన్ తీసుకుంది. ఎంతకాలం ఒక వ్యక్తి కింద మనం పనిచేస్తాం. ఆవిడ అక్కడ నర్స్ లా పనిచేసేవాళ్ళు ఒక హాస్పిటల్లో. ఆ డాక్టర్ పేరు అబ్దుల్ లతీర్. లేదు ఇక్కడ కానీ నేను కానీ ఒక హాస్పిటల్ పెడితే ఖచ్చితంగా మంచి రెవెన్యూ నేను సంపాదించవచ్చు అనే ఒక థాట్ లో హాస్పిటల్ పెడదాం అనుకుంది. కానీ ఒక యెమెన్కి సలాల్ అబ్దో మెహదీ మాట కలిసి మంచివాడని నమ్మి చెప్తే హాస్పిటల్ మొదలుపెట్టింది. చివరికి అంటే హాస్పిటల్ గా చిన్న క్లినిక్ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఈ క్లినిక్ ని బిల్డ్ చేయడంలో, సెటప్ చేయడంలో చాలా హెల్ప్ చేశాడు. జనాలతో మాట్లాడడం నుంచి ఎక్విప్మెంట్ ని, ఆ ఫోటోలు బాగా వైరల్ అయినాయి. మళ్ళీ వెనక్కి వచ్చాక ఏమో తెలియదు, కానీ ఈ భారతదేశం నుంచి వచ్చిన ఫ్యామిలీ నన్ను బాగా నమ్మేశారని గ్రహించి వీళ్ళని మోసం చేయడానికి, వీళ్ళ నుంచి డబ్బులు లాగడానికి ఇదే మంచి టైం అని ఇక్కడ నమ్మేసి 3 విషయాలు బ్యాక్ టు బ్యాక్ చేశాడు ఆయన. వాటి రిజిస్ట్రేషన్ నంబర్స్ ఇదని పేరు. విషయం ఏంటంటే ఆయన అలా పర్సెంటేజ్ మార్చేశాడనే విషయం నిమిషా కాబట్టి తెలియదు. ఇక మూడోది అంటారా, క్యాషియర్ ని భయపెట్టి బెదిరించుకునేవాడు. నిమిషా పేరు మీద అనఫిషియల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి కొట్టించుకొని